నమస్తే జీవన్ రేఖ కార్యక్రమానికి స్వాగతం. జీవన రేఖలో ఈ రోజు మనం రుమటాలజీ, ఆర్థోపెడిక్ సమస్యల గురించి మాట్లాడుకోబోతున్నాం. దీనికి సంబంధించి హోమియోపతిలో ఎలాంటి వైద్యం అందుబాటులో ఉందో తెలియజేయడానికి డాక్టర్ డి రామకృష్ణారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. డాక్టర్ రామకృష్ణారెడ్డి గారి గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఆయన రిటైర్డ్ ప్రిన్సిపల్ సూపరింటెండెంట్, రుమటాలజీ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ ఆఫీసర్గా కీళ్ల నొప్పులకు, మోకాళ్ల నొప్పులకు, నడుం నొప్పులకు పరిష్కార మార్గాలు కనిపెట్టారు. అలాగే హెడ్ ఆఫ్ జనరల్ మెడిసిన్ హోమియోపతిలో 45 ఏళ్ల అపారమైన అనుభవం కలిగిన డాక్టర్ డి రామకృష్ణారెడ్డి గారిని రుమటాలజీ, ఆర్థోపెడిక్ సమస్యలకు హోమియో వైద్యంలో ఎలాంటి చికిత్సలున్నాయి, వాటి నివారణ గురించి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. హెచ్ఎంటీవీ ప్రేక్షక మహాశైలకు, మా అభిమానులకు, హోమియోపతి అడ్మైరర్సు, వెల్ విషర్సు, ప్రమోటర్స్కు నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఇప్పట్లో చాలామంది ఈ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్, రొమటాలజీ ప్రాబ్లమ్స్ అన్నారే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు సఫర్ అవుతూనే ఉన్నారమ్మా. సఫర్ అవుతున్నారు. తర్వాత వాళ్ళకి ఆ డిసీజ్ని గురించి తెలుసు, అన్నీ తెలుసు. కానీ నేను పదే పదే చెప్పేది ఏంటంటే, డిసీజ్ని గురించి మీకు అందరికీ నాలెడ్జ్ ఉంది, ఏ విధంగా ఉన్నాయి, ఏ సిమ్టమ్స్ ఉన్నాయి, ఏ లక్షణాలు ఉన్నాయి, ఏ ఇన్వెస్టిగేషన్ చేయాలని అన్నీ ఉన్నాయి. కానీ ఇది ఏ వైద్య విధానంలో మీకు పర్మనెంట్గా తగ్గుతుంది అనేటువంటి అవగాహన చాలా మందిలో లేదు. చాలా తక్కువ మందిలో ఉంది. కనుక ఈరోజు మీరు అడిగిన దాన్ని బట్టి హోమియోపతి వైద్య విధానంలో నేను గవర్నమెంట్ హోమియోపతిక్ హాస్పిటల్లో రీసెర్చ్ ఆఫీసర్గా, రొమటాలజీ రీసెర్చ్ ఆఫీసర్గా చేసినటువంటి అనుభవంతో చెప్తున్నామా. ఇది హోమియోపతిలో అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్. హోమియోపతిలో రొమటాలజీ, ఆర్థోపెడిక్స్ సమస్యల కంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్, సీరో నెగటివ్ రొమటాయిడ్ ఆర్థరైటిస్, సీరో పాజిటివ్ రొమటాయిడ్ ఆర్థరైటిస్, రొమాటిక్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీ జాయింట్స్, సర్వైకల్ స్పాండిలోసిస్ మెడ నొప్పులు, లంబార్ స్పాండిలోసిస్ నడుము నొప్పి, టెన్నిస్ ఎల్బో, గుర్రమూతులు, కాల్కెనస్ స్పర్ అంటారు, ప్లాంటార్ ఫేసైటిస్, చికెన్ గున్యా ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, కార్పల్ టన్నల్ సిండ్రోమ్, ఇట్లా ఎన్నో, ఏ వాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్ జాయింట్, HLA-B27, ఇటువంటి ఎన్నో చాలామంది బాధపడుతున్నారు. దీనికి పరిష్కారమే లేదు, ఇది ఇంతే, మేము జీవితాంతం బాధపడాల్సిందే అనేటువంటిది ఒక రాజీపడి వాళ్ళకు అవగాహన లేకుండా చాలా అవస్థపడుతున్నారు. ఎందుకంటే దీంతో వచ్చినటువంటి సమస్య ఏమిటంటే, చాలామంది దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ తీసుకొని, పెయిన్ కిల్లర్స్ అనండి, స్టీరాయిడ్స్ అనండి, ఇంకోటనండి వాళ్ళే చెప్తుంటారు నాకు, దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి సార్, మాకు మేము లావుగా అయ్యాము, తర్వాత మా వీక్ అయ్యాము, ఎనిమిక్ అయ్యాము, దీనివల్ల మాకు కిడ్నీస్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, దీనివల్ల లివర్ ప్రాబ్లం వచ్చింది, డయాబెటీస్ వచ్చింది, దీనివల్ల ఇన్ని కాంప్లికేషన్స్ వస్తున్నాయి. అందరికీ తెలుసు అది. కానీ అదర్ ఆల్టర్నేటివ్ అని ఇంకో రకంగా అద్భుతమైనటువంటి హోమియోపతిలో అద్భుతమైనటువంటి వైద్య విధానం ఇది. దీంట్లో అద్భుతమైన బ్రహ్మాండమైనటువంటి ట్రీట్మెంట్ ఉందని చాలామందికి తెలియదు. అది తెలియపరచడానికే ఈరోజు ఈ ఆర్థోపెడిక్ సమస్యల గురించి తెలుసుకుందామా. మీరు అనవసరంగా రాజీపడి కొన్ని మందుల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ప్లస్ మీకున్నటువంటి జబ్బు యొక్క లక్షణాలతో బాధపడకుండా దీనికి పర్మనెంట్గా 100% ఛాలెంజింగ్గా హోమియోపతి వైద్య విధానంలో పరిష్కారం ఉంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఈరోజు అందరూ రాసి పెట్టుకోండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు అందరూ ప్రతి ఒక్కరూ ఇది విని మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకోరికి కానీ మీరు చెప్పాలన్నటువంటి ఒక విన్నపం. ఆర్థోపెడిక్ సమస్యలు అంటే ఇప్పుడు మోకాల నొప్పులు ఫస్ట్ చాలామంది సఫర్ అవుతున్నారమ్మా. ఆడవాళ్ళనండి, మగవాళ్ళనండి, పల్లెటూరు వాళ్ళనండి, సిటీ వాళ్ళనండి, ఎవరే కానీ ఈ మోకాల నొప్పులు ఏంటంటే ఎందుకు వస్తాయంటే, ప్రతి ఒక్కటి మనం ప్రతి జాయింట్, మోకాల నొప్పులనండి, మెడల నొప్పులనండి, నడుము నొప్పులనండి, ఏదే కానీ వేర్ అండ్ టేర్ ఎక్కువ ఉపయోగించినందువల్ల వచ్చేటువంటివి. కనుక లోపల జిగురు తగ్గిపోయి ఈ మోకాలలో ఒక సైనోవెల్ క్యాప్సూల్ అని ఉంటుంది మోకాలకు. ఈ సైనోవెల్ క్యాప్సూల్ నుంచి సైనోవెల్ ఫ్లూయిడ్ అని వస్తుంది. ఈ సైనోవెల్ ఫ్లూయిడ్ అనేది వచ్చి అది మనం నడిచినప్పుడు, నిలబడ్డప్పుడు, మెట్లెక్కినప్పుడు రాపిడి జరగకుండా కార్టిలేజ్ మృదులాస్తి అని ఉంటుంది ఎముక మధ్యలో, ఆ మృదులాస్తి అరిగిపోకుండా, మృదులాస్తి అరిగిపోయిన తర్వాత మళ్ళీ ఎముకకు రాపిడి జరుగుతుంది. అది అరిగిపోకుండా ఈ లూబ్రికేషన్ సైనోవెల్ ఫ్లూయిడ్ అనేది కందెన మాదిరిగా, గ్రీజ్ మాదిరిగా, ఆయిల్ మాదిరిగా ఇది ఫ్రిక్షన్ ప్రివెంట్ చేయడానికి ఉంటుంది. మనం ఎక్కువ నడిచినందువల్ల, నిలబడినందువల్ల, మెట్లెక్కినందువల్ల, మెట్లు దిగినందువల్ల ఈ విధంగా వేరంటేరుతో అరిగిపోతాయి. అరిగిపోయినందువల్ల ఈ మృదులాస్తి తగ్గిపోయి, మృదులాస్తి అరిగిపోయి దాని మీద రాపిడి జరిగి వాళ్ళు నడవలేకపోతున్నారు, మెట్లెక్కలేకపోతున్నారు, చాలా అవస్థపడుతున్నారు, చాలా నొప్పులతో అవస్థపడుతున్నారు. కనుక ఇటువంటి వాళ్ళకి ఏంటంటే హోమియోపతి వైద్య విధానంలో మేము మళ్ళీ ఈ సైనోవెల్ క్యాప్సూల్ను స్టిమ్యులేట్ చేసి దాని నుంచి జిగురు వచ్చేటట్టు చేస్తాం. ఆ జిగురు ఎప్పుడైతే సైనోవెల్ ఫ్లూయిడ్ వచ్చిందో ఈ రాపిడి తగ్గుతుంది. రాపిడి ఎప్పుడైతే తగ్గిందో
ఆ రాపిడి తగ్గిన వెంటనే ఈ కార్టిలేజ్ అనేది రీజనరేట్ అవుతుంది. చాలామంది ఏంటంటే రీజనరేషన్ ఎట్లా అవుతుంది అంటారు. ప్రతి ఒక్క కణానికి శరీరంలో రీజనరేషన్ కెపాసిటీ లాస్ట్ వరకు ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎప్పుడైతే ఈ రాపిడి తగ్గుతుందో, ఎప్పుడైతే జిగురు వస్తుందో, ఆ రాపిడి తగ్గినప్పుడు జిగురు వచ్చినప్పుడు ఇది కంప్లీట్గా నొప్పి తగ్గుతుంది. మా దాంట్లో రీజనరేషన్ పాసిబుల్. చాలామంది ఏంటంటే అరిగినేటివి ఎట్లా వస్తాయంటే అంటారు, ఇరిగినేటివి అతుక్కుంటలేవా దాని అంతకదే, అరిగినేటివి ఎందుకు రావు. కనుక ఇక్కడ మెయిన్గా ఏంటంటే మేము చేసేది దానికి జిగురు వచ్చేటట్టు చేస్తాం. జిగురు వస్తే ఎప్పుడైతే జిగురు వచ్చిందో మీకు వెంటనే నొప్పి తగ్గుతుంది. నొప్పి తగ్గిందంటే మీ జబ్బే తగ్గిందనుకోండి, అది వారం రోజులు తగ్గుతుందా, 20 రోజులు తగ్గుతుందా, 30 రోజులు తగ్గుతుందా, తగ్గడం అంటే స్టార్ట్ అయిందంటే నొప్పి తగ్గిందంటే మీ జబ్బు తగ్గినట్టే. ఎందుకంటే మా దగ్గర పెయిన్ కిల్లర్స్ లేవు, అసలు కిల్లర్సే లేవు మా దగ్గర. కనుక మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పెయిన్ తగ్గిందంటే మీ జబ్బు తగ్గింది అనుకోండి. అది మెడ నొప్పి కానివ్వండి, నడుము నొప్పి కానివ్వండి, మోకాల నొప్పులు కానివ్వండి, గౌట్ వల్ల వచ్చిన ఆర్థరైటిస్ కానివ్వండి, ఏదన్నా కానీ. తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది లావుగున్నందువల్ల లావు తగ్గిస్తే మోకాల నొప్పులు తగ్గుతాయి అంటారు. లావుగున్న వాళ్ళకే మోకాల నొప్పులు వచ్చినాయి అనేది ఏంటి, సన్నగున్న వాళ్ళు కూడా పల్లెటూరు నుంచి వ్యవసాయం చేస్తారు, కూలి పని చేస్తారు, వాళ్ళు వస్తుంటారు, వాళ్ళందరికీ మామూలుగా మోకాల నొప్పులు వస్తాయి. ఎందుకు, వాళ్ళు ఏం లావు ఉన్నారు. చాలామంది ఏంటంటే లావు తగ్గాలని నడవాలని నడిస్తే లావు తగ్గరు, ఈ పెద్ద మార్పు ఏమి ఉండదు. మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు అస్సలు నడవకూడదు, నడిస్తే ఇంకా ఎక్కువ అరిగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. మీరు బరువు తగ్గినంత మాత్రాన మోకాల నొప్పులు తగ్గవు, మోకాల నొప్పులు లావు ఉన్నంత మాత్రాన్నే వస్తాయనేది ఏం లేదు. దీన్ని మీరు ఉపయోగించే విధానములు ఉంటుంది. కనుక వీళ్ళందరూ గుర్తుపెట్టుకొని మోకాల నొప్పులకు అద్భుతమైనటువంటి మెడిసిన్ ఉంది. ఇప్పుడు అందరూ చాలామంది ఏంటంటే ఆపరేషన్ చేయించాలంట, సార్ మాకు ఆపరేషన్ భయం అవుతుంది, మేము ఆపరేషన్కి పోలేము, మాకు తెలియదు అని. కానీ హోమియోపతిలో ఒకటి గుర్తుపెట్టుకోండి, అద్భుతంగా ఛాలెంజింగ్గా మీకు మోకాల నొప్పులు పర్మనెంట్గా తగ్గుతాయి. ఆపరేషన్ లేకుండా, అటువంటి అవసరమే లేకుండా మీకు చాలామందికి తగ్గిపోతాయి. చాలామంది ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా మాకు వచ్చినాయి సార్, వేరే కాలుకి వచ్చింది అంటారు, అది వేరే సమస్య ఏదైనా కానీ. అదేవిధంగా ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనే వాళ్ళు చాలామంది సఫర్ అవుతున్నారు. ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిఫిషియన్సీ డిజార్డర్ అంటారు. ఈ అంటే మీలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి, మీలో ఉన్నటువంటి యాంటీబాడీస్, మీలో ఉన్నటువంటి సోల్జర్సు మీ శరీరంలో కణాలని శత్రువు అనుకొని తినేసేటువంటి ప్రక్రియ ఇది. అది ఆల్టర్ కావాలి, ఇమ్యూనిటీ తగ్గింది. దాన్ని సీరో నెగటివ్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనండి, సీరో పాజిటివ్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనండి. ఎర్లీ స్టేజ్లో కానీ మీరు వచ్చినారంటే అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ బ్రహ్మాండంగా తగ్గిపోతుంది, 100% తగ్గిపోతుంది. చాలామంది తెలియక ఏమిటంటే ఎన్నో మెడిసిన్స్ వాడి, చాలామంది చెప్తుంటారు నాకు, సార్ నేను మెథాట్రెక్సేట్ వాడాను, ఓమ్నాకాటిల్ వాడాను, వైసలోన్ వాడుతున్నాను, పోలిట్రెక్స్ వాడుతున్నాను, ఫోలైట్ వాడుతున్నాను, ఎస్యూక్యూఎస్ వాడుతున్నాను, జైసీలు వాడుతున్నాను, ఓవిరాన్ ఎస్ఆర్ వాడుతున్నాను, దీంతో నేను భరించలేక దీని సైడ్ ఎఫెక్ట్స్ నాకు ఎక్కువైనాయి సార్, ఏం చేయాలనేటువంటి. కానీ అడ్వాన్స్గా ఇవన్నీ ఏమి మీకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మీరు ఎటువంటి బెల్ట్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా, మీరు ఇంజెక్షన్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా, ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా, పెయిన్ కిల్లర్స్ కానీ స్టీరాయిడ్స్ కానీ ఇటువంటి అవసరం లేకుండా అద్భుతంగా హోమియోపతి వైద్య విధానంలో ఛాలెంజింగ్గా విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా ఇది ఖచ్చితంగా. ఎందుకంటే నా అనుభవాన్ని మీ అందరికీ పంచి మీరందరూ బెనిఫిట్ పొందాలనేటువంటి ఒక సదుద్దేశంతో నేను చెప్తున్నా. ఇది ఒక అవేర్నెస్. అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, దీనికి పరిష్కారం ఉంది. కానీ రొమటాయిడ్ ఆర్థరైటిస్లో చాలామంది ఏం చేస్తున్నారంటే లాస్ట్న అడ్వాన్స్ అయినాక వస్తున్నారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ముఖం కడకలేరు, బ్రష్ చేసుకోలేరు, తలదూకలేరు, జాకెట్ వేసుకోలేరు. ఆడవాళ్ళనే ఎక్కువ వస్తుంది, మగవాళ్ళలో కూడా వస్తుంది. ఇది చాలా అవస్థపడుతుంటారు. ఒక సీసకు మూత తీయలేరు, పెట్టలేరు, పొయ్యి మీద పెట్టలేరు, దించలేరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు. పొద్దున్న లేచి నడవాలంటే చాలా కష్టం అవుతుంది, వాళ్ళు ఏళ్ళు ముడవాలంటే కూడా కష్టం. కొంతమంది అడ్వాన్స్గా అయిపోయి ఈ మణికట్టు తిరగక, ఈ చేయి ఇట్లా వంకరవై, ఈ మోచేయి ఇట్లా రాక, షోల్డర్ ఇట్లా మూమెంట్ లేక, మోకాలు నడవలేక, ఫోల్డ్ చేయలేక చాలా అవస్థపడుతూ, అంటే రెస్ట్ పీరియడ్లో కూడా నొప్పి ఉంటుంది వీళ్ళకు. వీళ్ళు ఒక నరకం అనుభవిస్తుంటారు. ఇప్పుడు ఏంటంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్కు మందే లేదు అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. కాదు, ఆ విధంగా రాజీ పడొద్దు. అద్భుతమైనటువంటి హోమియోపతిక్ మెడిసిన్ ఇది, బ్రహ్మాండంగా తగ్గుతుంది మీకు. తర్వాత ఇది ఎర్లీ స్టేజ్లో వస్తే బాగా తగ్గుతుంది, కొంచెం అడ్వాన్స్డ్కి వస్తే కొంత టైం పడుతుంది. అదేవిధంగా దీంట్లో HLA-B27 అనే ఇంకోటి ఆటో ఇమ్యూన్ డిఫిషియన్సీ డిజార్డర్ ఉంది. ఇది హెరిడిటరీగా కూడా చాలామందికి వస్తుంది. చాలామంది ఏంటంటే ఈ మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు చాలామంది బాధపడుతుంటారు. తర్వాత రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఒక అమ్మాయి అమెరికా నుంచి, ఆమె రొమటాలజిస్టు, అలోపతిక్ డాక్టరు. ఆ రొమటాయిడ్ ఆర్థరైటిస్తో సఫర్ అవుతుంటే ఎవరో చెప్తే నా దగ్గరికి వచ్చిన తర్వాత డాక్టర్ సుమిత్ర అని, ఆమెకు నేను 6 నెలలు ట్రీట్మెంట్ ఇస్తే టోటల్గా నామైతే వండర్ అవుతున్నానంట వాళ్ళందరూ. కనుక ఇదంతా ఏమిటంటే
హోమియోపతిలో అటువంటి అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్. అదేవిధంగా HLA-B27 అనేటువంటి జబ్బు, ఈ జబ్బులో ఏమవుతుందంటే స్పైన్ అంతా, వెన్నుపాము అంతా మనం వెల్డింగ్ చేసినట్టు ఆ విధంగా బ్యాంబూ స్పైన్ అయిపోతుంది. వాళ్ళు ఇట్లా ముందుకు వంగే నడవాల్సి వస్తుంది, వెనక్కి ఇట్లా వంగలేరు, చాలా అవస్థపడుతుంటారు. పండుకుంటే ఇది తల దిండు కూడా టచ్ కాదు, వాళ్ళు ఓ పక్క నుంచి ఓ పక్కకు పొరలాలంటే కూడా కష్టం. అది ఈ HLA-B27 అనే దానికి కూడా లేదని, ఇది ఆటో ఇమ్యూన్ డిఫిషియన్సీ డిజార్డర్ అని, ఇది ఇంతేనండి నీకు తగ్గదు అనేటువంటి. ఎవరైనా ఇది తగ్గదు అని అంటే నమ్మొద్దు. ఎందుకంటే ఎవరి వైద్య విధానం పరిధి వాళ్ళు చెప్పాలి, కానీ అసలు ఇది జన్మనేలే తగ్గదు, ఇంకా తగ్గదు పోవయా, దీనికి బందే లేదు పోవయా అనేటువంటిది దయచేసి ఎవరు చెప్పొద్దు అనేటువంటి ఒక మనవి. తర్వాత ఇది చాలామంది, ఇప్పుడు ఒక విజయ్ కుమార్ రెడ్డి అని అనపర్తి నుంచి, రాజమండ్రి నుంచి వస్తాడు ఆ బాబుకు HLA-B27 పాజిటివ్ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా తగ్గినాక అనపర్తి ఆ ఏరియాలో అందరికీ HLA-B27 ఉన్న వాళ్ళందరూ వచ్చారు. అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్, బ్రహ్మాండంగా తగ్గింది. సార్ మేము ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోలేమంటారు. నన్ను మర్చిపోవడం కాదు, హోమియోపతి వైద్య విధానంలో అటువంటి విశిష్టత ఉంది కాబట్టి. అదేవిధంగా చాలామంది ఈ HLA-B27 వల్ల కానీ, లేకపోతే పెయిన్ కిల్లర్స్ తీసుకున్నందువల్ల కానీ, స్టీరాయిడ్స్ తీసుకున్నందువల్ల కానీ ఏ వాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్ జాయింట్ అని వస్తుంది. అంటే బంతి కింద కీలు అంటాం. ఆ బంతికి దానికి ఏమంటే హెడ్కు బ్లడ్ సప్లై తక్కువైపోయి దాని షేపే మారిపోయి దాని మూమెంట్స్ ఉండవు, లూబ్రికేషన్ లేదు. అటువంటిది ఏమవుతుందంటే చాలామందికి అది రీప్లేస్ చేయాలి జాయింట్ అని, స్టీల్ వేయాలని చేస్తుంటారు. అటువంటిది కూడా మీరు అవసరం లేకుండా ఏ వాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్ జాయింట్ ఏ కారణమైనా కావచ్చు, HLA-B27 కూడా కారణం చాలామందికి ఉంటుంది. కాబట్టి ఇది అద్భుతంగా తగ్గుతాయి, చాలామంది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ చికెన్ గున్యా ఆర్థరైటిస్, చాలామంది ఏమనుకుంటున్నారంటే చికెన్ గున్యా మాకు ఎప్పుడో వచ్చిపోయిందండి, ఇంకా మాకు అలా ఏం లేదు, మాకు నయం అయిపోయింది, అప్పుడు వారం రోజులో 10 రోజుల్లో సఫర్ అయినాము అనుకుంటారు. కాదు, దాని యొక్క వైరస్ ప్రభావం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏ టెస్ట్ చేయించినా ఏది ఉండదు. ESR టెస్ట్ అని, ఆర్య ఫ్యాక్టర్ చేయించినామని ఆర్య ఫ్యాక్టర్ నెగిటివ్ రావచ్చు. ASO టైటర్, యాంటీ స్టెప్టలైసిన్ ఓ టైటర్ అనేది అది నెగిటివ్ రావచ్చు. CRP అనేది కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఇటువంటివంటి ఏంటంటే లేదండి మాకు లేదని అంటారు. కాదు, వాళ్ళందరూ కీళ్ళ నొప్పులతో చాలా సఫర్ అవుతుంటారు, చాలా బాధపడుతుంటారు. అటువంటి వాళ్లకు అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. చికెన్ గుండె ఆర్థరైటిస్ వల్ల వచ్చిందని మీకు తెలియదు, కానీ మీకు కీళ్ళ నొప్పులు ప్రతి జాయింట్ ఇన్వాల్వ్ అయింటుంది. అటువంటి జాయింట్లకు కూడా ఇది ఒక వరప్రసాదము, అద్భుతమైనటువంటి మెడిసిన్, అమృత భాండం అని చెప్తున్నా. ఖచ్చితంగా నేను ఏంటంటే విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ ఫర్ ద లాస్ట్ సో మెనీ ఇయర్స్ ఐ కెన్ సే కాన్ఫిడెంట్లీ దిస్ ఈస్ ద ఓన్లీ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ దట్ కెన్ హెల్ప్ యూ టు ఎ గ్రేటర్ ఎక్స్టెంట్. యూ విల్ బి టోటల్లీ ఫ్రీ ఫ్రమ్ దిస్. నెక్స్ట్ ఇది అంటే సర్వైకల్ స్పాండిలోసిస్తో చాలామంది బాధపడుతున్నారు. ఇప్పుడు ప్రొఫెషనల్ అనుకోండి, లేకపోతే కంప్యూటర్ అనుకోండి, లేదా బ్యాంకులో పనిచేసే వాళ్ళు అనుకోండి, తల ముందు కొంచెం పనిచేసే వాళ్ళు అనుకోండి, టేబుల్ వర్క్ చేసే వాళ్ళు అనుకోండి, ఏదైనా కానీ వేర్ అండ్ టేర్ వల్ల ఈ మెడల వెన్నుపూసల మధ్యన ఉన్నటువంటి జిగురు, అంటే డిస్క్ అని ఉంటుంది ఒకటి, షాక్ అబ్జార్బర్ మాదిరిగా డిస్క్ ఇట్లా ఉంటుంది. ఏది వెన్నుపాము మధ్యన, వెన్నుపూసల మధ్యన ఈ డిస్క్ వేర్ అండ్ టేర్ వల్ల ఇట్లా ముందు కొంగి పనిచేసినందువల్ల ఇవి రాపిడి జరిగి ఇక్కడ ఉన్న డిస్కులో ఉన్నటువంటి జిగురు తగ్గిపోయి ఈ వెన్నుపాము నుంచి ఈ నర్వ్స్ వస్తుంటాయి మధ్యన, అంటే వర్టిబ్రే మధ్యన నర్వ్స్ వెళ్తుంటాయి. ఈ నర్వ్స్ మీద ప్రెజర్ పడి ఆ నర్వ్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు పెయిన్ వస్తుంది. అందుకే సర్వైకల్ స్పాండిలోసిస్ చాలామంది ఎంత క్లాసికల్గా చెప్తారంటే, సార్ నాకు C3, C4, C5, C6 దాంట్లో డిస్క్ అరిగిపోయింది, డిస్క్ బల్జ్ అయింది, డిస్క్ హెర్నియేషన్ అయింది, డిస్క్ ప్రొలాప్స్ అయింది, దాని మీద నర్వ్ కంప్రెషన్ వచ్చింది, ఇది సర్వైకల్ స్పాండిలోసిస్ సార్ అని క్లాసికల్గా చెప్తారు. మంచిదే, కానీ దాని ట్రీట్మెంట్ ఉందనేది ఎవరికి తెలియదు. కనుక దీంట్లో సర్వైకల్ స్పాండిలోసిస్ ఈ చెయ్యి నొప్పి రావచ్చు, ఈ చెయ్యి నొప్పి రావచ్చు, మెడ నొప్పి రావచ్చు, కొంతమందికి చక్కెర వస్తుంది, తల తిరిగి పడిపోతుంటారు, అంటే గిడ్డినెస్, వర్టిగో. ఎంతోమంది వర్టినో స్టుజిరానో ఏదో చేసుకుంటుంటారు. కానీ అటువంటి అవసరం జీవితాంతం మీరు వాడకుండా సర్వైకల్ స్పాండిలోసిస్ రండి, మీరు వితిన్ 1 వీక్ 10 డేస్లో ఎలా ఉంటారో చూడండి. ఎంత సివియర్గా అయినా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా, ఎంత అడ్వాన్స్డ్ కేసు అయినా మీకు అద్భుతంగా తగ్గుతుంది. జస్టిస్ నాగార్జున రెడ్డి గారు ఇప్పుడు ఎవరే బెల్ట్ పెట్టుకున్నారనుకోండి మెక్కుకు, వాని ఇమీడియట్గా నా అడ్రస్ ఇచ్చి డాక్టర్ డి రామకృష్ణారెడ్డి చిక్కడపల్లి హోమియోపతి డాక్టర్ దగ్గరికి ఓవయాట తీసేసినట్టు పోతుందని చెప్పి పంపిస్తున్నారు. అదేవిధంగా రఘుప్రసాద్ గారు ఏది RTC హాస్పిటల్ ఆర్థోపెడిక్ సర్జన్, ఎన్నో కేసులను నా దగ్గరికి పంపిస్తారు, వాళ్ళ సంస్కారం. అదేవిధంగా డాక్టర్ తిరుపతి రెడ్డి అని వరంగల్ ఆర్థోపెడిక్ సర్జన్, ఆయన ముందు అక్కడికి వండి అంటే అదేం సార్ మీరు ఆర్థోపెడిక్ సర్జన్స్ ఎక్స్పర్ట్స్ ఉండి మీరు అక్కడికి పంపిస్తున్నారంటే, లేదయ్యా అక్కడ బ్రహ్మాండంగా తగ్గినట్టు ఉన్నాయి మనం చూసినాం, అందుకొరకు మీరు అనవసరంగా అవస్థ పడొద్దు అని చెప్పి పంపిస్తుంటారు. ఆ విధంగా ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ, లంబార్ స్పాండిలోసిస్ కానీ, డిస్క్ ప్రొలాప్సు, డిస్క్ హెర్నియేషన్, అంటే వీళ్ళందరూ వాళ్ళ యొక్క సంస్కారము, ఏది తిరుపతి రెడ్డి గారు కానీ, రఘు ప్రసాద్ గారు కానీ,
గోలి వెంకటేశ్వరరావు గారు కానీ, లేకపోతే ఈఎన్టీ సర్జన్ సుబ్రహ్మణ్య ప్రసాద్ గారు కానీ, అర్జున్ కుమార్ గారు కానీ, డాక్టర్ ఇంద్రమోహన్ రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ ఇది ఆర్టీసీ హాస్పిటల్, వీళ్ళందరికీ నేను ఒక కృతజ్ఞతతో చెప్తున్నా. చాలా మంచి సార్, మీరు సాయం చేస్తున్నారు. మీ రుణము మేము ఎలా తీర్చుకోవాలో మాకు తెలియదు. కనుక మీలాంటి వాళ్ళు చెప్తే ఏమవుతుందంటే పేషెంట్స్కి ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు అలా అంటున్నారంటే మీ యొక్క గ్రేట్ హ్యూమిలిటీ, మీ సంస్కారం అది. కనుక ఈ విధంగా ఒక పోలీస్ ఆఫీసర్ నా దగ్గరికి ఈ సర్వైకల్ స్పాండోసిస్ వచ్చి, సార్ నేను జాబ్ చేయలేను, నా వల్ల కాదు అని చాలా అవస్థపడుతున్నా, ఎన్నో మందులు వాడాను, ట్రాక్షన్ పెట్టాను, బెల్ట్ పెట్టాను, మెత్త తీసేశాను, పరుపు తీసేశాను, ఫిజియోథెరపీ చేయించుకున్న, తర్వాత ఇంజెక్షన్ కూడా ఇచ్చారు, చాలా అవస్థపడుతున్నా, నేను నరకం అనుభవించలేకున్నా అన్నాడు. సరే, మెడిసిన్ వేసిన తర్వాత టు మై అట్టర్ సర్ప్రైజ్ కాదు, అసలు ఆశ్చర్యపోయి విత్ ఇన్ 48 అవర్స్లో ఆయనకు నొప్పి తగ్గిపోయింది. ఏం సార్ ఇవి పెయిన్ కిల్లర్స్ అన్నారు. పెయిన్ కిల్లర్సే లేవు మా దగ్గర, కిల్లర్సే లేవు. తర్వాత ఆయన ఎక్కడనే కానీ ట్రాఫిక్లో ఎవరే కానీ నెక్కుకు బెల్ట్ పెట్టుకున్నారనుకోండి, వాళ్ళని ఆపి నా అడ్రస్ ఇచ్చి పంపిస్తాడు. అది కూడా వాళ్ళ సంస్కారమే. ఆ విధంగా సర్వైకల్ స్పాండిలోసిస్ మీరు బెల్ట్ తీసేయండి, లంబార్ స్పాండిలోసిస్ డిస్క్ ప్రొలాప్స్ నడుము నొప్పికి బెల్ట్ తీసేయండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ మోచేతికో బెల్టు, మణికట్టుకో బెల్టు, మెడకో బెల్టు, నడుముకో బెల్టు, మోకాళ్ళకో బెల్ట్, ఇన్ని బెల్టులు పెట్టుకొని అవసరం లేకుండా మీరు అవస్థపడుతున్నారు. ఈ బెల్టులన్నీ ఈరోజు తీసిపడేసి అద్భుతమైనటువంటి హోమియోపతిక్ మెడిసిన్, ఈ ఇన్ఫర్మేషన్ భగవంతుడు నా చేత నా ఎక్స్పీరియన్స్ను మీతో పంచుకొని నేను ఎలాగైతే హోమియోపతి వల్ల బెనిఫిట్ పొందానో మీరు కూడా బెనిఫిట్ పొందాలనేటువంటి ఒక సదుద్దేశంతో చెప్తున్నా ఇది. ఆ విధంగా ఇదే విధంగా సర్వైకల్ స్పాండిలోసిస్ మాదిరిగా లంబార్ స్పాండిలోసిస్ అని ఉంటుంది. అంటే స్లిప్ డిస్క్ అంటాం. ఏది ఇంటర్వర్టిబులర్ డిస్క్, చాలామంది అంటారు నడువు నొప్పింది సార్ మాకు, కాలు జాలుంది, సయాటిక్ అంటారు. అంటే పైనుంచి కిందికి కాలు విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ రావచ్చు, రైట్ సైడ్ రావచ్చు, కొంతమందికి రెండు పక్కల కూడా రావచ్చు. ఇది ఎట్లా చెప్తారంటే నా దగ్గర సార్ L3, L4, L4, L5, L5, S1లో డిస్క్ బల్జ్ అయింది, డిస్క్ హెర్నియేషన్ అయింది, డిస్క్ టేర్ అయింది, తర్వాత ఈ విధంగా డిస్క్ బల్జ్ అయింది. ఇవన్నీ ఎంత టెక్నికల్ వర్డ్స్ చెప్తారంటే ఏం చేస్తున్నారా దీనికి, చాలా కష్టం సార్, మేము ఏం చేయాలి, ఏం చెప్పారు డాక్టర్ సార్, మమ్మల్ని నడవద్దన్నాడు, నిలబడొద్దు, మెట్లకొద్దు, ముందు కొంగొద్దు, బరువు ఎత్తొద్దు, బరువు తోయొద్దు, ఆటోల ప్రయాణం వద్దు, స్కూటర్ మీద వద్దు, స్పీడ్ బ్రేకర్స్ వద్దు, ఆటోలు ఎక్కువ బస్సులు వెనకాల కూర్చోద్దు, ముందు కొంగొద్దు, దగ్గొద్దు, తుమ్మొద్దు అంటారు. ఎక్కడ మేము చేయం సార్, పరుపు తీసేయండి, మెత్త తీసేయండి, చాప మీద వండుకోండి, బెంచ్ మీద వండుకోండి అంటారు. ఈ వల్ల మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు నడవండి, నిలబడండి, మెట్లెక్కండి, ముందు కొంగండి, ఆటోలో ప్రయాణం చేయండి, బస్సులు వెళ్ళండి, స్కూటర్ మీద వెళ్ళండి, స్పీడ్ బ్రేకర్స్ మీద వెళ్ళండి, చాప తీసేయాల్సిన అవసరం లేదు, మెత్త తీసేయాల్సిన అవసరం లేదు, పరుపు తీసేయాల్సిన అవసరం లేదు, బెల్ట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు, ఇంజెక్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఫిజియోథెరపీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఏది లేకుండా ఛాలెంజింగ్గా 100% గ్యారెంటీగా నేను హోమియోపతి వైద్య విధానంలో ఈ విధంగా ఎన్నో హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ కేసెస్ నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. మీరు అంతగా కావాల్స్తే వాళ్ళు రాసినటువంటి స్టేట్మెంట్స్, ట్రీట్మెంట్ ముందు కానీ ట్రీట్మెంట్ తర్వాత కానీ వచ్చి చూసుకున్నారంటే మీకే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. కనుక మీరు ఎప్పుడే కానీ ఇటువంటివి ఇంత అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ ఉందనేటువంటిది అవగాహన మీకు కల్పించాలనే ఒక సదుద్దేశం. నెక్స్ట్ ఈ విధంగా స్లిప్ డిస్క్ అంటే మీరు ఏం చేయకపోయినా ఆపరేషన్ మాత్రం తొందరపడి చేయించొద్దు. ఆపరేషన్ లేకుండా ఆపరేషన్ చేసిన కేసులు కూడా మళ్ళీ రిలాప్స్ అయినాయి. ఆ రిలాప్స్ అయినటువంటి కేసులు కూడా మీరు మళ్ళీ వచ్చినా మా దగ్గర తగ్గుతాయి. తర్వాత ఇదే విధంగా గౌటీ ఆర్థరైటిస్ అంటారు. చాలామంది ఈ ప్రోటీన్స్ ఈ యూరియాగా కన్వర్ట్ అయ్యి బయటికి పోవాలి. యూరిక్ యాసిడ్ నుంచి యూరియా కన్వర్ట్ అయ్యి బయటికి పోవాలి యూరిన్ ద్వారా. కొన్ని కారణాల వల్ల అది ఇంతవరకు తెలియదు. యూరికేస్ అనేటువంటి ఎంజైమ్ తక్కువైనందువల్ల రక్తంలో ఉన్నటువంటి యూరిక్ యాసిడ్ యూరియాగా కన్వర్ట్ కాక బయటకు పోక క్రిస్టల్స్గా ఉండి, ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది రక్తంలో ఉన్నటువంటి జాయింట్లుగా క్రిస్టల్స్గా స్ఫటికం, అన్ని స్ఫటికాలు అంటే అది మన ఉప్పు గల్లు అంటాం. ఆ విధంగా పోయి జాయింట్స్లో చేరుతుంటాయి. పర్టికులర్గా బొటనవేలు, కాలు యొక్క బొటనవేలులో డిపాజిట్ అవుతాయి. కొంతమందికి యూరిక్ యాసిడ్ 7.2 లోపల ఉన్నా కానీ కూడా పెయిన్స్ వస్తున్నాయి. కొంతమందికి 7 ఎక్కువ ఉన్నా కానీ కూడా పెయిన్స్ రావట్లేదు. అంటే దీనికి కారణం అది కాదు, అది ఉండొచ్చు ఒక కారణం. కానీ మీకు నిద్ర లేనందువల్ల, ఆకలి లేనందువల్ల, ఎక్కువ ఫిజికల్ స్ట్రెయిన్ అందువల్ల, మెంటల్గా ఒక రకంగా డిప్రెషన్ గురైనప్పుడు చూడండి మీరు ఖచ్చితంగా ఈ పెయిన్స్ ఎక్కువైతాయి. విపరీతమైన పెయిన్ ఉంటుంది. యొక్క టచ్ చేస్తే నొప్పి ఉంటుంది. ఎవరు నడవలేరు. ఎవరన్నా చూస్తే నకరాలు అనుకుంటారు. పాపం నకరాలు కాదు, అది ఖచ్చితంగా వాళ్ళు సఫర్ అవుతుంటారు. అటువంటి గౌట్ అనేటువంటి వాళ్ళు మీరు పథ్యం లేకుండా ఈ జైలోరికి వేసుకొని మేము సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్తుంటారు. నాకైతే తెలియదు అది. చాలామంది మీరు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేకపోతే ఇంకోటి ఉన్నాయా అదన్నీ తీసేసి మీరు పర్మనెంట్గా హోమియోపతి వైద్య విధానంలో తగ్గుతుంది. కనుక గౌట్ ఒక ఆయన ఇక్కడ నరసింహారెడ్డి అని ఇక్కడే దగ్గరనే ఉంటారు.
ఆయన 15 సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నాడు. విపరీతమైనటువంటి బాధ, అన్ని జాయింట్స్ ఇన్వాల్వ్ అయినాయి. ఎన్ని మందులు వేసినా తగ్గలేదు. నా దగ్గరికి వచ్చినాక 3 నెలల టోటల్గా నయమైంది. ఇప్పటికి 11 సంవత్సరాలు అయింది, మళ్ళీ అటాక్ రాలేదు. అంటే దాని అర్థం ఏంటి? ఇది పర్మనెంట్గా తగ్గుతుందని. అదేవిధంగా ఈ గుర్రమూతులు అంటారు. గుర్రమూతులు అంటే స్పర్ కాల్కేనియస్ అని, అంటే ఎక్స్ట్రా గ్రోత్, బోన్ గ్రోత్. చాలామంది బాధపడుతుంటారు. పొద్దున్న లేచి నడవాలంటే కుంటుకుంటా నడవాల్సి వస్తుంది. చాలాసేపు కూర్చొని నడవాలంటే కుంటుకుంటా నడవాల్సి వచ్చి మళ్ళీ కొంచెం దూరం అయినాక ఫ్రీ అవుతుంది. మధ్యరాత్రి నడవాలంటే గోడలు పట్టుకొని నడవాల్సి వస్తుంది. వీళ్ళందరికీ హై హీల్స్ వేయండి, ఈ చెప్పులు వేయండి, ఇవన్నీ అవెల్లా ఏం అవసరం లేదు. ఇంజక్షన్ అవసరం లేదు, చెప్పులు వేయాల్సిన అవసరం లేదు. చెప్పులంటే ఆ హై హీల్స్ అటువంటి వేయాల్సిన అవసరం లేకుండా హోమియోపతిలో మీకు పర్మనెంట్గా తగ్గుతుంది ఛాలెంజింగ్గా. అదేవిధంగా సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు. సోరియాసిస్ అనే వాటికి స్కిన్ డిసీజ్ వల్ల ఆర్థరైటిస్ వస్తుంది. ఇది కూడా చాలా భయంకరంగా ఉంటుంది. ఆ రొమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్ ఆర్థరైటిస్, తర్వాత మామూలు చికెన్ గున్న ఆర్థరైటిస్, HLA-B27 ఆర్థరైటిస్ ఎంత సివియర్గా ఉంటుందో ఇది కూడా అంత ఉంటుంది. అది కూడా మా దగ్గర పర్మనెంట్గా తగ్గుతుంది. తర్వాత చాలామంది ఇప్పుడు పెరి ఆర్థరైటిస్ ఆఫ్ ద షోల్డర్ అంటారు. ఫ్రోజన్ షోల్డర్ అయింది, మీరు ఎక్సర్సైజ్ చేయాలి, ఫిజియోథెరపీ లేకపోతే మీకు ఫిక్స్ అయిపోతుంది ఇది అంటారు. మీరు ఫిజియోథెరపీ చేయకపోయినా ఈ జాయింట్ లైక్ ఇంజెక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా కూడా, పెయిన్ కిల్లర్స్ వేసుకోకుండా కూడా, మీరు ఎక్సర్సైజ్ చేయకుండా కూడా హోమియోపతిలో రండి. మీరు కొద్ది రోజులనే చూడండి, బ్రహ్మాండంగా తగ్గుతుంది, అద్భుతంగా తగ్గుతుంది, ఛాలెంజింగ్గా తగ్గుతుంది. నేను చెప్తున్నా, గ్యారెంటీగా తగ్గుతుంది. కనుక చాలామంది అవస్థపడి జీవితాంతం వాళ్ళు నిద్రలో కూడా ఒక్కసారి కదలిక వచ్చిందనుకోండి, ఇమీడియట్గా లేయాల్సి వస్తుంది. వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి ఆ రోజు పెయిన్ కిల్లర్స్ వేసుకొని, పెయిన్ కిల్లర్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ మీకు అందరికీ నాకంటే మీకే బాగా తెలుసు. చాలామంది చెప్తుంటారు, సార్ ఈ పెయిన్ కిల్లర్స్ తీసుకున్నందువల్ల కిడ్నీ స్పాయిల్ అయిందని, లివర్ స్పాయిల్ అయిందని, బోన్ మ్యారో డిప్రెస్ అయ్యి ఎనీమియా అయిందని, తర్వాత ఈ గ్యాస్ట్రిక్ డిజార్డర్ వచ్చింది, గ్యాస్ట్రిక్ అల్సర్. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేకుండా, మీరు ఫిజియోథెరపీ చేయాల్సిన అవసరం లేకుండా, మీరు ఈ ఫిజియోథెరపీ చేసి గోడకి ఇట్లా చేయి పెట్టి ఇట్లా తిప్పండి అని అంటారు. ఆ రోజు మీరు పెయిన్ కిల్లర్స్ వేసుకోవాల్సి వస్తుంది. అటువంటి అవసరం లేకుండా విత్ ఇన్ నో టైం, ఎక్కువ కూడా టైం పట్టదు. కొన్ని కేసుల్లో కొంత టైం పడుతుంది, కొన్ని కేసుల్లో ఎక్కువ కూడా టైం పట్టదని చెప్తున్నా. అంటే అంత అద్భుతమైనటువంటి నేను అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అంటలేను, అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ హోమియోపతి వైద్య విధానంలో. కనుక చాలామంది టెన్నిస్ ఎల్బో అంటారు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, టెండూల్కర్ను అందరం మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి నేను టెండూల్కర్ ఎల్బో అని పెట్టుకున్నా. కనుక ఇది నొక్కితే వాళ్ళు విపరీతమైన నొప్పి జర్కిస్తారు ఇట్లా. అంటే కనుక వాళ్ళకేంటంటే ఒక వస్తువు పట్టుకలేరు, పొయ్యి మీద పెట్టలేరు, దించలేరు, టెన్నిస్ ఎల్బో అంటారు. ఆ విధమైనటువంటి ఇటువంటి అన్ని దానిలకు పరిష్కారం. ఇప్పుడు స్లిప్ డిస్క్ అన్ననే చాలామంది సయాటికా ఉండి, ఆ స్లిప్ డిస్క్ అనేది ఒక ఆయన IAS ఆఫీసర్ హైయెస్ట్ లెవెల్లో ఉండి ఇక్కడ నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి ఉన్నప్పుడు ఇప్పుడు ఆ ఆఫీసర్ను గుర్రం మించి కింద పడ్డాడు, స్లిప్ డిస్క్ అయింది, ఇంకా ఆయన పనికి రాడని చెప్పారు. ఒక పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేశారు. అప్పుడు ఇంకొక IPS ఆఫీసర్ నా దగ్గరికి ఆ కేసుని తీసుకొచ్చిన తర్వాత విత్ ఇన్ 1 వీక్లో నడిచెళ్ళాడు. ఇప్పుడు కలకట్టాలో హయ్యెస్ట్ పోస్ట్లో బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇంత అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ ఉంది అని. కొంతమంది కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అంటారు. ఇక్కడ ఆపరేషన్ చేయాలి, మీరు ఇది రిస్టులో చాలా పెయిన్ ఉంటుంది, ఆపరేషన్ అవసరం లేదు. కొంతమంది గ్యాంగ్లియాన్ అని వస్తుంది, ఇక్కడ చాలా నొప్పి ఉంటుంది. అది ఏదో భయపడి వాళ్ళు వస్తుంటారు. ఆ గ్యాంగ్లియాన్ కూడా మీకు ఆపరేషన్ లేకుండా. ట్రిగ్గర్ ఫింగర్ అంటారు. కొంతమంది ఇట్లా మూసుకుంటే అవి ఇట్లా ఏళ్ళు రావు, ఇట్లనే ఉంటుంది, మీరు ఏళ్ళతో తీయాల్సి వస్తుంది, ఇట్లా ఫ్రీగా రాదు. కనుక ఈ ట్రిగ్గర్ ఫింగర్ కూడా మీకు అద్భుతంగా తగ్గుతుంది. కనుక హోమియోపతి వైద్య విధానంలో మీరందరూ ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, దీని అన్నిటికీ పరిష్కారం పర్మనెంట్గా ఉంది, 100% గ్యారెంటీగా ఉంది. కనుక ఇవి పదే ఎందుకు చెప్తున్నానంటే ఇది మీరందరూ గుర్తించి మీరందరూ సఫర్ కాకుండా ఈ రోజు నుంచి మీరు రొమటాయిడ్ ఆర్థరైటిస్ సీరో నెగటివ్ కానండి, పాజిటివ్ కానీ, రొమాటిక్ ఆర్థరైటిస్ అంటే ఇంకోటి ఉంది, ఇది టాన్సిల్స్, చిన్నపిల్లల టాన్సిల్స్, ఫ్యారింజైటిస్ ఉండి హీమోలైటిక్ స్టెప్టోకోక్ అయినటువంటి దాంతోని వాళ్ళకు ఆర్థరైటిస్ వస్తుంది. ఈ రొమాటిక్ ఆర్థరైటిస్ వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ హార్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. అది కూడా హోమియోపతిలో అద్భుతంగా ఉంది. తర్వాత ఇంకొకటి విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు ఇవన్నీ చెప్తున్నా, ఇవన్నీ వీళ్ళు కూడా పెయిన్ కిల్లర్స్ ఇస్తారేమో. మా దగ్గర ఇంతకుముందే చెప్పాను నేను, అటువంటి పెయిన్ కిల్లర్స్ కాదు. మీకు పెయిన్ తగ్గిందంటే జబ్బు తగ్గిందనేది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత టెయిల్ బోన్ పెయిన్ అంటారు చాలామంది. లాస్ట్ బోన్ ఉంటుంది, వెన్నుపూస లాస్ట్ బోన్, కాకిక్స్ అంటారు, అది కాక్సిడైనియా. అదేమవుతుందంటే చాలామంది ఆడవాళ్ళలో జరుగుతుంది ఇది. వాళ్ళు డెలివరీ టైంలో కానీ లేకపోతే గబాలన మెట్ల మీద కూలబడడం వల్ల కానీ ఇంజరీ వల్ల కానీ జరిగినప్పుడు వాళ్ళకేమవుతుంది, విపరీతమైన నొప్పి ఉంటుంది. వాళ్ళు ప్రయాణం చేయాలంటే హార్డ్ స్టూల్ మీద కూర్చోాలన్నా, చైర్ మీద కూర్చుంటారు, కానీ లేచేటప్పుడు కొండి బట్టి లాగినట్టు ఉంటుంది, చాలా నరకం. అది కూడా మీకు ఇట్లా తీసేసినట్టు పోతాయి.
ఈ విధంగా హోమియోపతి వైద్య విధానంలో మీరు బాగా గుర్తుపెట్టుకొని, ఒక ఆమె సార్ నేను అమెరికాకు పోవాలి, నేను ఇన్ని గంటలు దాంట్లో కూర్చోాలి, నేను కూర్చోలేను, నరకం అనుభవిస్తున్నాను, నేను ఇంకా పోలేను, నా వల్ల కాదని వస్తే ఎవరు చెప్తే నా దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత అమ్మ నువ్వు ఎన్ని రోజులు టైం ఉంది, 15 రోజులు ఉంది, నీకు 1 వీక్లో బాగా అయితే పోనా. 1 వీక్లో బాగా అయింది, అమెరికాకు పోయింది. డాక్టర్ గారు నేను ఈ విధంగా హోమియోపతి వైద్య విధానంలో ఇంత తొందరగా తగ్గుతుంది అనేది నేను అనుకోలేదని. అంటే నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ రోజు నుంచి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, రాజీ పడి బతకొద్దు, అనవసరమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ను మొయ్యొద్దు. ఈ జబ్బుతో ప్లస్ మీకు వేసినటువంటి మందుల యొక్క సైడ్ ఎఫెక్ట్స్తో మీరు మోసుకుంటూ జీవితాంతం ఉండొద్దు. బెల్ట్ అవసరం లేదు, స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. అన్నీ చేసుకుంటేనే, అన్నీ అవలంబించుకుంటేనే మీరు హోమియోపతిలో అద్భుతమైనటువంటి హోమియోపతి వైద్య విధానం ఉందనేది మీరు గ్రహించి, ఈ యొక్క హెచ్ఎంటీవీ వాళ్ళు నాకు కల్పించినటువంటి ఈ అవకాశాన్ని మీరు కూడా మీ ఫ్రెండ్స్కి ఆల్రెడీ అందరు చెప్తున్నారు. చాలా థ్యాంక్స్ అందరికీ. ఏంటంటే ఈ ప్రోగ్రాం వచ్చిన వెంటనే సార్ మేము మా ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తున్నాం, మా అందరికి ఫోన్ చేస్తున్నాం అని చెప్తున్నారు. మీ అందరికీ మెనీ థ్యాంక్స్. ఎందుకంటే నేను ఒక్కనే చేయలేను. ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ నా ఎక్స్పీరియన్స్ను ఎవ్వరికి వేస్ట్ కాకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో ఎన్నో డిసీజెస్, ఆర్థోపెడిక్ సమస్యలు అద్భుతంగా హోమియోపతి వైద్య విధానంలో తగ్గుతాయి. మీరందరూ దీన్ని గ్రహించి హోమియోపతిలో ఇటువంటి విశిష్టత ఉందనేది మీరు తెలుసుకొని, మీరు ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఏ పథ్యం లేకుండా, కానీ ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, మేము అక్కడ వాడాము ఇక్కడ వాడామని నిష్ణాతులైన ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ను, ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ను, ఇన్స్టిట్యూషనల్లీ క్వాలిఫైడ్ డాక్టర్స్ను సెలెక్ట్ చేసుకొని మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోండి. హోమియోపతిలో తగ్గకపోయే క్వశ్చనే లేదు. నేను చెప్తున్నా విత్ ఆల్ మై కాన్ఫిడెన్స్, నన్ను నమ్మండి, ఇది 100% నిజం. దీంట్లో ఏమాత్రం మభ్యపెట్టేది లేదు. కనుక మీరందరూ దీన్ని ఉపయోగించుకొని బెనిఫిట్ పొందాలనేటువంటి సదుద్దేశంతో మీరందరూ బెనిఫిట్ పొందితే నాకు సంతోషము అని ఉద్దేశంతో చెప్తున్నా. నమస్తే. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇక రుమటాలజీ, ఆర్థోపెడిక్ సమస్యలకు హోమియోపతిలో ఉన్న పరిష్కారాలను మా ప్రేక్షకులకు చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇది ఇవాల్టి జీవన్ రేఖ. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.